వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ మూసాపేటలో బ్లడ్ స్కామ్ గుట్టును రట్టు చేశారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. పక్కా సమాచారంతో ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాస్మా సీరం వ్యాపారం చేస్తున్న రాఘవేంద్ర నాయక్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. స్పాట్లో లభించిన ప్లాస్మా సీరం బాటిళ్లు ప్యాకెట్ను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 2016లో భవానీనగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రాఘవేంద్ర నాయక్ అనే వ్యక్తి ప్లాస్మా వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తక్కువ ధరకు రక్తాన్ని కొనుగోలు చేసి దాని నుండి ప్లాస్మా సీరంను వేరు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో రక్తంలోని సీరం ప్లాస్మాను వేరు చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాడు రాఘవేంద్ర నాయక్. అయితే అక్రమ వ్యాపారంలో ఇంకా ఎంతమంది ఉన్నారనేది తేలాల్సి ఉంది. నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారు. రక్తాన్ని కేవలం 700 రూపాయలకు కొనుగోలు చేసి ఒక్కో యూనిట్ను 3800 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ ప్లాస్మా సీరంలను విశాఖపట్నంలోని ఆప్టిమస్ బయోసైన్స్, హైదరాబాద్ ఐడియా బొల్లారంలోని క్లియాన్స్ ల్యాబ్స్, పూణేలోని క్లినోవి రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరులోని G7 సినర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, మైక్రో ల్యాబ్స్, నార్విచ్ క్లినికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐడిఏ మల్లాపూర్లోని శిల్పా మెడికా లిమిటెడ్, మదీనాగూడలోని జన్రైస్ క్లినికల్ ప్రైవేట్ లిమిటెడ్, చర్లపల్లిలోని విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్లకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో HIV, ఇతర టెస్టింగ్ కిట్లతో పాటు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రాఘవేంద్ర నాయక్ అండ్ టీం హేమో సర్వీసెస్ ల్యాబొరేటరీస్ పేరుతో ఈ దందా చేస్తున్నారు. 8 ఏళ్లుగా అనాధికారికంగా ప్లాస్మా వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నారు. మియాపూర్లోని శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దార్-ఉల్ ఫిషాలోని అబిద్ అలీ ఖాన్ లయన్స్ ఐ హాస్పిటల్లో ఉన్న న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్, కర్నూలు జిల్లా ధర్మాపేటలోని భాగ్యనగర్లో ఉన్న RR హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ నుంచి అక్రమంగా రక్తం సేకరిస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 6000 యూనిట్లకు పైగా రక్తాన్ని అక్రమంగా సేకరించి ప్లాస్మా సీరంలను విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ మూసాపేటలో బ్లడ్ స్కామ్ గుట్టును రట్టు చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. పక్కా సమాచారంతో ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాస్మా సీరం వ్యాపారం చేస్తున్న రాఘవేంద్ర నాయక్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. స్పాట్లో లభించిన ప్లాస్మా సీరం బాటిల్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 2016లో భవానీనగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రాఘవేంద్ర నాయక్ అనే వ్యక్తి ప్లాస్మా వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తక్కువ ధరకు రక్తాన్ని కొనుగోలు చేసి దాని నుండి ప్లాస్మా సీరంను వేరు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో రక్తంలోని సీరం ప్లాస్మాను వేరు చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాడు రాఘవేంద్ర నాయక్. అయితే అక్రమ వ్యాపారంలో ఇంకా ఎంతమంది ఉన్నారనేది తేలాల్సి ఉంది. 2016 నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారు. రక్తాన్ని కేవలం 700 రూపాయలకు కొనుగోలు చేసి ఒక్కో యూనిట్ను 3800 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ ప్లాస్మా సీరంలను విశాఖపట్నంలోని ఆప్టిమస్ బయోసైన్స్, హైదరాబాద్ ఐడియా బొల్లారంలోని క్లియాన్స్ ల్యాబ్స్, పూణేలోని క్లినోవి రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరులోని G7 సినర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, మైక్రో ల్యాబ్స్, నార్విచ్ క్లినికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐడిఏ మల్లాపూర్లోని శిల్పా మెడికా లిమిటెడ్, మదీనాగూడలోని జన్రైస్ క్లినికల్ ప్రైవేట్ లిమిటెడ్,
చర్లపల్లిలోని విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్లకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీలో హెచ్ఐవి ఇతర టెస్టింగ్ కిట్లతో పాటు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రాఘవేంద్ర నాయక్ అండ్ టీం హేమో సర్వీసెస్ ల్యాబొరేటరీస్ పేరుతో ఈ దందా చేస్తున్నారు. 8 ఏళ్లుగా అనధికారికంగా ప్లాస్మా వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నారు. మియాపూర్లోని శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దారు ఉల్ షిఫాలోని అబిద్ అలీఖాన్ లయన్స్ ఐ హాస్పిటల్లో ఉన్న న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్, కర్నూలు జిల్లా ధర్మాపేటలోని భాగ్యనగర్లో ఉన్న ఆర్ఆర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ నుంచి అక్రమంగా రక్తం సేకరిస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 6,000 యూనిట్లకు పైగా రక్తాన్ని అక్రమంగా సేకరించి ప్లాస్మా సీరంలను విక్రయించినట్లు అధికారులు గుర్తించారు.